సో నెక్స్ట్ మనకి బాడీలో కొలాజిన్ అనేది ఎక్కడ ఇంజెక్ట్ చేస్తామంటారు? కొల్లాజన్ ఇంజెక్షన్ ఫామ్స్ ఉండవండి. కొల్లాజన్ ఎప్పుడు మనకి టాబ్లెట్ ఫామ్స్ కానీ పౌడర్ ఫామ్స్లో కానీ దొరుకుతుంది. మోస్ట్లీ పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఓకే. అది లోపల తీసుకుంటే స్టమక్లో నుంచి అబ్జర్వ్ అవుద్ది. కొల్లాజన్ ఇంజెక్షన్స్ ఏమి ఉండవండి. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే కెమికల్ పీల్స్ ఫర్ ఫేస్ అన్నమాట. సో ఇవి ఎంతవరకు హెల్తీ? కెమికల్ పీల్స్ రీసెంట్ టైం కాదండి, లాస్ట్ 10-15 years నుంచి కెమికల్ పీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లోకి. కెమికల్ పీల్ అంటే ఏం చేస్తామంటే మన ఫేస్ మీద ఉన్న ఈ పిగ్మెంటేషన్ కానీ, ఫేస్ మీద ఉండే డార్క్ మార్క్స్ కానీ, జనరల్గా ఫేస్ అంతా ట్యాన్ అయినా డల్గా ఉన్నా ఈ కెమికల్ ఒకటి రాస్తాం, యాసిడ్స్ ఉంటాయి. అది రాయటం వల్ల ఏంటంటే ఫేస్లో ఒక లేయర్ ఆఫ్ స్కిన్ అంతా మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. అయిపోవటం వల్ల మీ కింద ఉండే స్కిన్ నీట్గా ఉండే బ్రైట్ స్కిన్ బయటికి కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కెమికల్ పీల్స్. కెమికల్ యూజ్ చేసి ఒక లేయర్ ఆఫ్ స్కిన్ మొత్తాన్ని పీల్ చేసేటాన్ని కెమికల్ పీల్ అంటాం. కెమికల్ యూజ్ చేస్తాం కాబట్టి కెమికల్ పీల్. ఇది కూడా డిఫరెంట్ సిట్టింగ్స్ స్టేజెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ పీల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సంట్రేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సిట్టింగ్స్ ఉంటాయి. సో మీకు పింపుల్స్ తగ్గటాలంటే ఒక రకమైన పీల్ వాడతాం, యాక్నీ తగ్గాలంటే, స్కిన్ బ్రైట్ అవ్వాలంటే ఒక రకమైన పీల్ వాడతాం, మొహం మీద గుంటలు తగ్గాలంటే ఒక రకమైన పీల్ వాడతాం. లేదు అంటే కొంతమందికి మెలాస్మా, మంగు మచ్చలని, బటర్ఫ్లై ప్యాచెస్ అని ఇక్కడ ఒక్కటే పడతాయి, ముక్కు మీద ఇక్కడ బటర్ఫ్లై ప్యాచెస్ పడతాయి. చాలా సంవత్సరాల నుంచి సన్ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అవుద్ది. ఆ మెలాస్మా తగ్గడానికి ఒక రకమైన కెమికల్ పీల్ వాడతాం. సో డిఫరెంట్ కండిషన్స్ కి డిఫరెంట్ కెమికల్ పీల్స్ ఉంటాయి. కెమికల్ యూజ్ చేసి మొహం మీద ఒక లేయర్ ఆఫ్ స్కిన్ పీల్ చేయటాన్ని కెమికల్ పీల్స్ అంటారు. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ ద పర్సన్ టు పర్సన్, స్కిన్ టు స్కిన్, ఏజ్ వైజ్ కూడా మారుతుంది, కండిషన్ బట్టి కూడా మారుతుంది. yes sir.